అనుకోని సంఘటన, ఎవరు ఊహించని ఒక ప్రకృతి విపత్తు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని కొంతమంది మతలేని వాళ్ళు మాట్లాడారు, కానీ మ్యాన్ మేడ్ కాదండి. ప్రకృతి విపత్తుల్ని ఎవరు ఆపలేరు, ఎవరు తీసుకుని వచ్చి వాటిని సృష్టించలేరు. ఫస్ట్ అది చెప్పాలండి. నెక్స్ట్, ఈ ఫ్లడ్స్ వచ్చిన విత్ ఇన్ 64 hours లో ఏదైతే బుడమేరుకి గంటలు పడ్డాయో గంటలు పొడ్చడం జరిగింది సార్. 48 గంటల్లో 48 గంటల్లో విత్ ఇన్ 48 hours లో ప్రకాశం బ్యారేజ్ కి ఏదైతే అక్కడ వెయిట్స్ ఏవైతే దెబ్బతిన్నాయో వాటిని మరమ్మతు చేయడం జరిగింది. అలాగే మొదటి 4-5 రోజులు కూడా వండిన ఆహార పదార్థాలు అన్ని మారుమూల ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోకి వండిన ఆహార పదార్థాలు, పాలు, మంచినీళ్లు, అలాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేర్చడం జరిగింది. దాని తర్వాత నిత్యావసరాలు కిట్ అందించడం జరిగింది. ఒకే రోజు ఒక రోజు చూసుకుంటే కనుక సార్ 8 లక్షల పైగా ఆహార పొట్లాలు అందించడం జరిగింది. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ దగ్గర నుంచి అన్ని, ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా. అంటే వెహికల్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న మారుమూల ప్రాంతాలు అయితే అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చారు సార్. ప్రజలు కూడా ఈ ఆహార పొట్లాలు అందించే వెహికల్ వచ్చిందంటే వారు స్వయంగా వచ్చి తీసుకున్నారు. లేదంటే ఇక్కడ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు సహాయం చేసే వాళ్ళందరూ, వాలంటీర్స్ వాళ్ళందరూ వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్. ఎక్కడా కూడా ప్రజలు ఈ విషయంలో ప్రభుత్వం మీద ఎటువంటి కోపతాపాలు లేవు. 1-2 చోట్ల సార్ ఇన్ని 2.5 లక్షల పైగా జనాలు ఈ వరదలో చిక్కుకున్న చోట మీకు 1-2 చోట్ల పొరపాట్లు జరుగుండొచ్చు, వాళ్ళకి అందకపోయి ఉండొచ్చు. ప్రజలకి సామాన్యంగా ఇప్పుడు ఈ బాధితులకి ఎవరి మీద కోపం వస్తుందండి? ప్రభుత్వం ఎవరున్నారో వారి మీద కోపం వస్తుంది, వారినే అంటారు. 1-2 చోట్ల జరిగినాయి సార్. అవి జరగలేదని పూర్తిగా 100% అయిపోయిందని నేను చెప్పట్లేదు, కానీ 99.9% అయితే ప్రజలందరికీ అందించడానికి సాయశక్తులా ఈ ప్రభుత్వం పనిచేసింది. రాత్రి పగలు తేడా లేకుండా ముఖ్యమంత్రి గారితో సహా 70 ఏళ్ల వయసులో ఆయనకి అవసరం లేదండి అసలు చెప్పాలంటే. అధికారులను పంపించి ఆయన సమీక్షలు చేయొచ్చు, కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు రాత్రి 2:30-3 గంటల వరకు కూడా ఉండి కేవలం 2-3 గంటలు రెస్ట్ తీసుకుని ఆయన పని చేస్తూనే ఉన్నారు. అధికారులతో పని చేస్తూనే ఉన్నారు. అధికారులు షిఫ్ట్లు మారుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన అలాగే నిలబడిపోయి పనులు అన్ని సహాయ కార్యక్రమాలు చూశారండి. అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇంత బయటకు వచ్చి సాయం చేయడం మనం ఎప్పుడు చూడలేదు సార్. దాదాపుగా 25 డివిజన్లకు సంబంధించి 17 పైగా మంత్రులు సార్, 17 మంది పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతి డివిజన్ కి ఒక ఇన్ఛార్జ్ గా మంత్రిని పెట్టి వాళ్ళ కింద ఎమ్మెల్యేలను పెట్టి, అలాగే బుడమేరు వాగు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఎమ్మెల్యే పర్యవేక్షిస్తూ రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడి దాన్ని వెంటనే గండ్లు పొడ్చడం జరిగింది సార్. అది సామాన్యమైనవి కాదు. దాదాపు 9 చోట్ల గండ్లు పడినాయి. పెద్ద గండి ఒకటి, మిగతావన్నీ చిన్నవి చొప్పున అలా గంటలు పడినాయి సార్. దీనికి కారణం ఏంటి అని మనం అన్ని ఆలోచించుకుంటే కనుక బుడమేరు మీద జరిగిన ఆక్రమణలు కానీ, మట్టి తవ్వకాలు కానీ, దాని ఆధునీకరణ పనులు ఏవైతే బుడమేరు డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ పనుల్ని నిలిపివేసిన తీరు కానీ, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు చేసిన దాని మీద మేము బురద జల్లాలని మాకు ఉద్దేశాలు లేవండి. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా బురద చల్లే సంస్కారం వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ వాళ్ళు చేసినవన్నీ తవ్వడం మొదలు పెడితే ఇంకా ఈ డిబేట్ సరిపోదు సార్. అన్ని రకాలు ఉన్నాయి, అన్ని తప్పిదాలు ఉన్నాయి. ప్రకృతిని అంటే ఈ ఏదైతే నదులు కానీ, వాగులు కానీ ఉన్నాయో వాటిని వాళ్ళు వెళ్లే దారిని మనం మళ్లించి కానీ, లేదంటే ఆక్రమించి కానీ, దారిని మార్చి కానీ చేస్తే విపత్తులు వచ్చినప్పుడు ఇట్లా ఊళ్ళ మీద పడి మొత్తం ఊళ్ళు నాశనం అయిపోయే పరిస్థితి సార్. ఇక వైసీపీ బోట్ల విషయం గురించి మనకు చర్చ జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ రంగు వేసిన బోట్లు దాదాపు 5 బోట్లు వదిలితే 3 బోట్లు వచ్చి అక్కడ ఇక్కడ ఆరోపణలు ఒకటి వినిపిస్తున్నాయి ప్రధానంగా మాజీ సీఎం సంగతి. సుజాత్ గారు, ఒకటి మాజీ సీఎం సంబంధించి చాలా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ముందు ఎందుకు మీరు బుధవారమే దానికి సంబంధించినటువంటి అలర్ట్ వస్తే ఒకసారి సమీక్ష నిర్వహించుకున్నట్లయితే ఇంత పరిస్థితి ఉండేది కాదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని నిర్లక్ష్య ధోరణి వహించారు చంద్రబాబు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటిది. అలాగే ఇంకొకటి డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా చర్యలు తీసుకోవడంలో ఏదైతే విపత్తు శాఖ ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రజలు అలర్ట్ చేయడంలో కొంతవరకు అలసత్వం వహించింది అనేది దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు సార్? వాతావరణ శాఖ ఏ సూచనలు ఇస్తుందండి? వర్షపాతం ఎంత నమోదవుతుంది, తుఫాన్లు ఎప్పుడు వస్తున్నాయి,
ఫ్లడ్స్ ఎన్ని క్యూసెక్లు వరద వస్తున్నది అన్నది మాత్రమే వాతావరణ శాఖ అంచనాలు వేసి ముందస్తుగా జాగ్రత్తలు చెప్తుంది. కానీ గండ్లు ఎక్కడ పడతాయి, ఏ ఏరుకు గండు పడుతుంది, ఎంత టీఎంసీ నీరు పోతుంది, ఇవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు సార్. ఇవన్నీ ముందు ప్రిడిక్ట్ చేయలేం మనం. కాబట్టి మనం అనుకోకుండానే సంబంధించినారు. ఇప్పుడు కృష్ణాలోకి వచ్చిన 12 లక్షల క్యూసెక్ల నీరు మనం గత దశాబ్దాలుగా తీసుకుంటే కనుక అది ఎప్పుడూ రాలేదు. మరి అంత నీరు ఇది ఫస్ట్ టైం రికార్డు. 12 లక్షల క్యూసెక్ల నీరు అది వస్తుందని చెప్పి అంచనా వేశారు. అక్కడ అన్ని చర్యలు తీసుకున్నారు. కానీ బుడమేరు గట్టు తెగుతుందని ఎవరు అనుకున్నారు సార్? దాన్ని ఎవరు మనం ఊహించలేం కదా. అన్నమయ్య డ్యామ్ గురించి మరి మినిమం మరమ్మతులు, గ్రీజులు కూడా రాయకుని మినిమం మెయింటెనెన్స్ చేయడానికి డబ్బులు లేకుండా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఋషికొండలో 500 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఇక్కడ అన్నమయ్య గేట్లకి గ్రీజులు రాయడానికి డబ్బులు లేవు సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు విమర్శిస్తున్నారంటే హాస్యాస్పదంగా ఉంది ఈ రోజు జనాలకి. ముందు చర్యలు ఎందుకు తీసుకోమండి? అంటే ఎంత కష్టపడి ఇంత డ్యామేజ్ ని కవర్ చేసుకుని ఇన్ని సహాయక చర్యలు చేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి ఏ ప్రభుత్వానికన్నా ఇష్టం ఉంటుందా సార్? ముందు జాగ్రత్తగా చర్యలు ఎందుకు తీసుకోరు? అవన్నీ తీసుకున్నారు, కానీ కృష్ణానది దగ్గర నుంచి ప్రమాదం రాలేదు. ఇటు బుడమేరు నుంచి ప్రమాదం వచ్చింది. అది బుడమేరు కూడా వచ్చే ప్రాంతం అంతా ఖమ్మం నుంచి పడే వర్షాలంతా అటు డైవర్ట్ అవ్వుకుంటూ వచ్చి ఇక్కడ గండిపట్టడంతో మొత్తం కాలనీలన్నీ కొట్టుకుపోవడం, జలప్రళయం సంభవించింది సార్. అదే వీళ్ళు పంపించిన ఈ బోట్లు కనుక డ్యామేజ్ చేసుంటే కనుక నిజంగా అసలు అమరావతి శ్మశానం అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారితో ఏదైతే అనిపించారో అది నిజంగా జరుగుండేది సార్. నిజంగా ఈ దుర్మార్గాన్ని, ఇటువంటి దుశ్చర్యని ప్రజలందరూ వాళ్ళు ఏకకంఠంతో ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. వాళ్ళందరూ గమనిస్తున్నారు సార్. బోట్ల విషయంలో ఎందుకు డౌట్ పడాల్సి వస్తుందంటే ముఖ్యంగా 4 కారణాలు సార్. ఆ బోట్లు మనందరం మాట్లాడుకున్నవే నైలాన్ తాడుతో కట్టున్నాయి, ఒకదానికి ఒకటి కట్టేస్తున్నాయి. ఆ పక్క కట్టున్నవి తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చినాయి. అలాగే ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి రాలేదు. ఎన్నో కారణాలు, అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైసీపీ వైపే చూపిస్తున్నాయి సార్. ఇటువంటి దుర్మార్గానికి వడిగడతారని మనం అందరం భావించడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి సార్. అంతకుముందు గతంలో తుని రైలు సంఘటన చూసాం. అక్కడ జరిగిన సభ ఒకటి, అక్కడ రైలు తగలబెట్టేసింది ఒకటి. అంటే